పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతాలు కాల గమనంలో మరుగున పడిన ఆశ్చర్యకరమైన సత్యాలు మీకోసం. ఈ రహస్యాలు కాలగర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. విష్ణువుకు సుదర్శన చక్రాన్ని అందించడానికి ముందు శివుడు దానిని త్రిపురాసురులను సంహరించడానికి ఒక యాగం చేసి సృష్టించాడు. సృష్టిని ప్రారంభించినప్పుడు బ్రహ్మదేవుడు మొదట సృష్టించిన రాక్షసులు విశ్వాన్ని నాశనం చేస్తారని భయపడి వాటిని తిరిగి తనలోనే లీనం చేసుకున్నాడు. విష్ణువు తన శరీరంలోని 2 వెంట్రుకలను ఒకటి తెల్లటిది ఒకటి నల్లటిది తీసి వాటి నుండి బలరాముడు శ్రీకృష్ణుడు జన్మించారని కొన్ని పురాణాలు చెబుతాయి. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు పూర్వజన్మలో తోబుట్టువుల జ్ఞానాన్ని పొందడానికి వేర్వేరు మార్గాలను ఎంచుకున్నారని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. యువరాణి ఈలగా మారిన సుద్యుమ్న మహారాజు కథ తెలుసా? శివుడి శాపం వల్ల స్త్రీగా మారి బుధుడిని వివాహం చేసుకుని ఒక కుమారుడికి జన్మనిచ్చాడు. వామనావతారంలో విష్ణువు వేసిన 3 అడుగులు కేవలం భూమి, ఆకాశం, పాతాళ లోకాలు మాత్రమే కాదని అవి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రయాణించే మార్గాలను కూడా సూచిస్తాయి. సూర్యుని తేజస్సును విశ్వకర్మ చెక్కినప్పుడు ఆ ముక్కల నుండి కేవలం దివ్య ఆయుధాలు మాత్రమే కాకుండా సూర్యవంశపు రాజుల శరీరాలు కూడా ఉద్భవించాయని కొన్ని పురాణాలు చెబుతాయి. సూర్యదేవుడైన వివస్వత్ పుత్రుడైన మనువు ఒకసారి పెద్ద చేపను రక్షించి అది చెప్పినట్లుగా మహాప్రళయం నుండి మానవాళిని రక్షించాడని, అది సృష్టి పునరుజ్జీవనానికి నాంది అని చెబుతారు. కలియుగం అంతంలో వచ్చే కల్కి అవతారం కేవలం విష్ణువు యొక్క చివరి అవతారం మాత్రమే కాదని, ఆయన తెల్లటి గుర్రంపై ఖడ్గం ధరించి దుష్టశక్తులను అంతం చేస్తాడని కల్కి పురాణం వివరిస్తుంది. శమంతకమణిని కలిగి ఉన్న సత్రాజిత్తామణిని కృష్ణుడికి ఇవ్వడానికి నిరాకరించి దాని శక్తిని దుర్వినియోగం చేసినందుకు అనేక కష్టాలు ఎదుర్కొని చివరికి దానిని పోగొట్టుకున్నాడు. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.